హలో కుకింగ్ లవర్స్, బాగున్నారు కదా? వెల్కమ్ టు పద్మావతి గార్డెనింగ్ అండ్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్. చూస్తున్నారుగా, ఈరోజు నేను మీ ముందుకు ఒక స్వీట్ రెసిపీతో అయితే వచ్చేసానండి. సాఫ్ట్గా జ్యూసీగా ఎంత టేస్ట్గా ఉండే ఈ గులాబ్ జామ్. సో ఈ గులాబ్ జామ్ చూస్తుంటే మీకు నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా. సో ఇంకా ఎలాంటి ఆలస్యం తెచ్చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీతో జాయిన్ అయిపోండి. ఇంకా మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో now. ఈ గులాబ్ జామ్ చేయడానికి MTR 175 గ్రామ్స్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకుంటున్నానండి. ఇది కట్ చేసుకుని పిండిని కొలుచుకుందాం. నేనైతే గ్లాస్తో కొలుచుకుంటాను. మీరు కప్ అయినా పర్వాలేదు, గ్లాస్ అయినా పర్వాలేదు, కొలవండి. ఈ పిండి ఒక గ్లాస్ అయ్యింది, 175 గ్రామ్స్. ఈ పిండిలో కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ముద్దలా కలుపుకుందాం. బాగా గట్టిగా ప్రెస్ చేయకూడదండి, చపాతీ పిండిలా కలపకూడదు, స్మూత్గా లైట్గా కలపాలి. వాటర్ కొద్దిగా యాడ్ చేస్తూ కలుపుదాం. ఒకసారి వాటర్ ఎక్కువ వేసేస్తే పిండి లూజ్ అయిపోతుంది. ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ముద్దలా కలుపుకుందాం. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుని ఓ 10 నిమిషాలు పక్కన పెట్టుకుందాం. ఈ లోపల దీనికి పంచదార పాకానికి పంచదార తీసుకుందామండి. గ్లాస్ పిండి అయింది గులాబ్ జామ్ పిండి. గ్లాస్ పిండికి గ్లాసున్నర పంచదార తీసుకుంటున్నాను. గ్లాసున్నర పంచదార, వాటర్ కూడా సమానంగా తీసుకోవాలి. గ్లాసున్నర వాటరు రెండు సమానంగా తీసుకోవాలండి. ఈ పంచదార పాకాన్ని మనం గులాబ్ జామ్కి రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఈ పంచదార పాకానికి రెడీ చేద్దాం. ఈ పంచదారని గట్టిపెట్టి బాగా కలుపుదాం. ఈ పాకం వచ్చేలోగా గులాబ్ జామ్ పిండి 10 నిమిషాలు అయింది కదండి, ఈ విధంగా ఉంటుంది. మరలా ఒకసారి ఈ పిండిని బాగా కలుపుకోవాలి. గట్టిగా ఫ్రెష్ చేయకూడదండి, కొంచెం స్మూత్గా కలుపుకొని చిన్న ఉండల కింద రౌండ్గా వచ్చేలా అరిచేతిలో పెట్టుకుని ఒక్కొక్కటి రౌండ్గా వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా బాల్స్లో ఉండాలండి, రౌండ్గా. కొద్దిగా తీసుకుని అరిచేతిలో పెట్టుకుని ఇలా ఫ్రెష్ చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. మిగిలిన అన్ని వంటలు కూడా ఈ విధంగా చేసుకుందాం. ఈ గులాబ్ జామ్స్ ఎవరైనా ఈజీగా చేసేయగలుగుతారండి. ఇదిగోండి, ఈ విధంగా బాల్స్లో అన్నీ చేసేసుకుందాం. ఇప్పుడు పాకం చూద్దాం. 8 నిమిషాలు అయిందండి ఈ పాకం రావడానికి. ఇదిగో చూద్దాం ఈ పాకాన్ని. తీగ పాకం రానవసరం లేదండి, కొంచెం జిగురుగా వేళ్ళు ఇలా మనం టచ్ చేస్తే కొద్దిగా జిగురుగా అంటుకోవాలి చేతికి. ఇప్పుడు ఇందులో 3 యాలకులు పౌడర్ చేసుకున్నానండి. యాలకుల పౌడర్ ఇందులో వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి బాగా కలుపుకుని ఈ గులాబ్ జామ్ పాకం 10 నిమిషాలకు వస్తుందండి. ఇదిగోండి, ఇలా జిగురుగా ఉంటుంది. మనం వేలుతో టచ్ చేస్తే జిగురుగా ఉంటుంది. దీన్ని పక్కన పెట్టుకుని మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే స్టవ్ మీద పాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకుందాం. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నానండి. ఈ గులాబ్ జామ్లు నెయ్యితో కూడా వేయించుకోవచ్చు. ఈ ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టి మరగనిద్దాం. ఆయిల్ మరుగుతుందండి. మరలా మనం వేయించేటప్పుడు ఒకసారి మళ్ళీ ఈ గులాబ్ జామ్ ఉండల్ని రౌండ్గా అరచేతిలో పెట్టి ప్రెస్ చేసుకుంటూ ఒకసారి ఇలా రౌండ్గా చేసుకుని మరిగిన నూనెలో వేసి వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే పైన వేగిపోతుంది, లోపల పిండి ఉడకదు. మనం నిదానంగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఒక్కొక్కటి వేసి వెంటనే గరిటె పెట్టి కలపకూడదండి, ఒక నిమిషం అలా వదిలేయాలి.
ఇదిగోండి వేగిపోయి ఒక ప్లేట్లో తీసుకుని ఇప్పుడు ఈ గులాబ్ జాములు ఈ పంచదార పాకంలో వేసుకుందాం. ఒకసారి గరిటె పెట్టి వాటిని ఇలా ప్రెస్ చేసి మూత పెట్టేసుకుందాం. మళ్ళీ అదే ఆయిల్లో మిగిలిన గులాబ్ జాములు కూడా అదే విధంగా అరచేతితో కొద్దిగా ఇలా ఇలా రౌండ్గా చేసుకుని బాల్స్లా మిగిలినవి కూడా వేయించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించాలి. ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలన్నప్పుడు ఈజీగా చేసుకోవచ్చండి. 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది స్వీట్. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందండి, తీసేసుకుందాం ఇవి కూడా ప్లేట్లోకి. పంచదార పాకంలో వేసేద్దాం. ఒకసారి గరిటె పెట్టి గులాబ్ జామున్ అన్నీ అదిని మూత పెట్టి ఒక గంట సేపు అలా ఉంచుదామండి. ఆ గులాబ్ జామ్స్ అన్నీ ఆ పంచదార పాకాన్ని పీల్చుకుంటే ఇదిగోండి గంట తర్వాత ఈ విధంగా పంచదార పాకం అన్నీ గులాబ్ జాములు బాగా పీల్చే. ఇప్పుడు ఈ బౌల్లోకి తీసుకుందాం. మీరు ఈ గులాబ్ జామున్ చేయండి, చాలా ఈజీ. గులాబ్ జామ్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.